ప్రతి మానవుడికి 120 సంవత్సరాల ఆయుర్దాయం పరమాత్ముడు ఇస్తాడట. సో ఆ ఆయుర్దాయాన్ని 120 సంవత్సరాలు ఉంచుకుంటావా, దాన్ని 20 సంవత్సరాలుగా కుదించుకుంటావా, అది నీ ఇష్టం. ఎలాగా మనకున్నటువంటి అలవాట్లు బట్టి, మనకున్నటువంటి పరిస్థితులు బట్టి. కొంతమంది నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. నిత్యాగ్నిహోత్రులు అంటే రోజు సిగరెట్ కాల్చేవాళ్ళు నిత్యాగ్నిహోత్రులే కదా. వాళ్ళ అదేంటి మన ఊపిరితిత్తులు పూర్తిగా కల్మష భూయిష్టం చేసుకుని దాన్ని 30 ఏళ్లకే గతించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నిత్య సోమరసాన్ని తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. సోమరసం అంటే ఏంటి? రోజు తాగేవాళ్ళు, తాగి తందనాలు వాళ్ళు. కొంతమంది ఆహారం అతి బలిష్టమైనటువంటి ఆహారం, తమోగుణంతో కూడినటువంటి ఆహారం తెగతిని కొంతమంది శరీరాన్ని ఆ విధంగా. సో ఎవరు 120 సంవత్సరాల గమ్యం చేరడానికి ఇష్టపట్టాలి. ఎందుకంటే చాలా మంది అంటారు ఏమీ అనుభవించకుండా 120 సంవత్సరాలు బతికేందుకండి, బాగా తిని హాయిగా పడుకుని చచ్చిపోదామని. మనం కూడా చాలా మంది అదే దృష్టిలో ఉంటున్నారు. సో అట్లా ఉండేవాళ్ళని అట్లా ఉండని.